ఇన్నోవేషన్ లో ఇప్పుడు స్మార్ట్ హోమ్ ఐఓటీ డివైసెస్ వచ్చాయి. అందులో ఈ యూఎక్స్ వాళ్ళు, అంటే నేను యూఎక్స్ అన్నాను కానీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ డిజైన్ చేసే వాళ్ళు అంతేనే ఉంటుంది. అక్కడ కూడా అంతే. మీరు ఇప్పుడు నేను ఇందాక చెప్పిన హోలిస్టిక్ అప్రోచ్ అన్ని కనెక్ట్ అవ్వాలి. మీరు కొన్ని రోజుల క్రితం ఒక యాడ్ వచ్చి మీరు చూస్తే ఈ యాడ్ వాడు మొత్తం స్మార్ట్ హౌస్ క్రియేట్ చేసుకున్నాడు. ఓకే, సడన్ గా వాడికి యాక్సిడెంట్, తమ్ము పెట్టలేడు ఇంప్రెషన్ లో. తమ్ము పెడితేనే కదా ఓపెన్ అయ్యేది స్మార్ట్ హౌస్ లో. అవును సార్, అవును రాదు. అథెంటికేట్ అవుతుంది. అది రాదు, ఎందుకంటే తమ్ము వాచిపోయి ఉంటుంది, దెబ్బలు లేదంటే ఏదో స్క్రాచ్ అయి ఉంటుంది, వాయిస్ పోయి ఉంటుంది, రికగ్నైజ్ చేయలేదు వాయిస్. ఇప్పుడు ఏమైంది, హోల్ ఈకో సిస్టమ్ ఫెయిల్ అయింది ఇక్కడ. అందుకే నేను అంటున్నా, ఎప్పుడు కూడా మీకు ఇట్లాంటి క్రియేట్ చేసేటప్పుడు స్మార్ట్ లో మాన్యువల్ ఆటో రెండు ఉండాలి. సో రెండు ప్రొవిజన్స్ ఉంటేనే అంటేనే సక్సెస్ అవుతుంది. ఎట్లా అలా అవుతుందో అలాగే మీరు ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసి ఫిజికల్ కొలాబరేటివ్ గా తీసుకోగలిగినప్పుడే సక్సెస్ అవుతుంది. మీకు ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ అదే కదండి. ఫిజికల్ గా నాకు దెబ్బ తగిలింది, వర్చువల్ గా అది యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు మీ ఫోన్ అయినా అంతే కదండి. ఎవరు తమ్ము స్వెట్ ఉంది ఇక్కడ పెడతారు, రాదు. అప్పుడు ఎట్లా పే చేస్తారు మీరు డబ్బులు? అది ఇంకా ఫేస్ ఉంది, సడన్ గా మీకు చెమట పట్టింది, అది రికగ్నైజ్ చేయాల, ఎలా లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు కూడా రికగ్నైజ్ చేయాలి. అప్పుడు ఎలా? అప్పుడు స్మార్ట్ ఫెయిల్ అయింది కదా. సో ఇక్కడ ఇన్నోవేషన్ జరగదు. ఏం జరుగుతుంది, నా చుట్టూ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, వాటిని నేను ఐడెంటిఫై చేస్తే నాకు సొల్యూషన్ ఇచ్చినప్పుడు నాకు పాజిబిలిటీస్ పెరుగుతాయి. కరెక్ట్ గా, అంటే ఆ ప్రోడక్ట్ ఎట్లా పనిచేస్తుందో దాన్ని కరెక్ట్ దగ్గరుండి మళ్ళీ చూసి మళ్ళీ నుంచి చూడాలి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే నేను అందుకే మీతో ఇందాక సర్వీస్ డిజైన్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నానంటే, ఒక డొమైన్ ని నమ్ముకొని డెవలప్ అవ్వదు ప్రోడక్ట్. డైవర్సిటీ ఉంటది. స్మార్ట్ హౌస్ అన్నాను, స్మార్ట్ హౌస్ లో